సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ముగ్గురు చిన్నారుల మృతి కేసులో పోలీసుల దర్యాప్తులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపింది కసాయి తల్లే అని వెల్లడైంది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలను చంపినట్టు తెలిసింది. మార్చి 27న పెరుగులో విషం కలిపి తినిపించింది. అనంతరం తాను కూడా అస్వస్థకు గురైనట్టు నాటకమాడింది రజిత. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు రజిత ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ముగ్గురు చిన్నారుల మృతి కేసులో పోలీసుల దర్యాప్తులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపింది కసాయి తల్లే అని వెల్లడైంది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డలను చంపినట్టు తెలిసింది. మార్చి 27న పెరుగులో విషం కలిపి తినిపించింది. అనంతరం తాను కూడా అస్వస్థకు గురైనట్టు నాటకమాడింది రజిత. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు రజిత ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శాలిని, అమీన్పూర్ లో తల్లి పిల్లలకు పెరుగన్నం పెట్టి ముగ్గురు పిల్లల హత్యకు మరణానికి కారణమైనటువంటి ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అసలు ఈ ముగ్గురు పిల్లలు చనిపోవడం వెనకాల కారణం ఏంటి, పెరుగన్నంలో విషం కలిపింది ఎవరు, అసలు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందనేటువంటి సస్పెన్స్ అనేది మొన్నటి వరకు కొనసాగింది. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముగ్గురు పిల్లల మరణానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ లో తల్లి రజితనే కీలక పాత్ర పోషించింది. ఆమెకున్నటువంటి ఒక దుర్బుద్ధి, ఆమె చేసినటువంటి చెడు ఆలోచనే ముగ్గురు ప్రతి పిల్లల యొక్క ప్రాణాలను పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో. అయితే ఆ తల్లి రజిత, ఆమెకు గతంలోనే వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆమె తన ప్రియుడితో గడపాలని నిశ్చయం తీసుకుంది. ప్రియుడితో గడపాలంటే పిల్లలు అడ్డు వస్తున్నారు కాబట్టి అడ్డుగా వచ్చినటువంటి ముగ్గురు పిల్లలను మరోవైపున భర్త అడ్డు తొలగించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఉద్దేశంతో ఆ ముగ్గురిని చంపేందుకు కూడా డెసిషన్ తీసుకుంది. అందులో భాగంగానే అటు వారికి పెరుగన్నంలో విషం కలిపి మొదట పిల్లల్ని చంపాలని, ఆ తర్వాత భర్తను చంపాలని కూడా డెసిషన్ తీసుకుంది. ఇక విషం కూడినటువంటి పెరుగన్నం తినడంతో ఆ పిల్లలు ముగ్గురు చనిపోయారు. అయితే ఆ అన్నం తినకపోవడం కారణంగా భర్త చెన్నయ్య బతికి బయటపడ్డాడు. ఉదయం భర్త ఇంటికి రాగానే కడుపు నొప్పి అంటూ నాటకవాడింది రజిత. అప్పటికే పిల్లలు మృతి చెందడంతో భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు చెన్నయ్య. ముగ్గురు పిల్లలను చంపిన రజితను ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగా భర్త పిల్లల్ని చంపాలని ఈ ప్లాన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో తన గతంలో తనకున్నటువంటి రిలేషన్స్ బట్టి ఆమె ఒక మాజీ ప్రియుడితో మరొకసారి ఆమెకు సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి జీవించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే గత నెల 27వ తేదీన రాత్రి భోజనం చేసేటప్పుడు ఆ పెరుగన్నంలో విష పదార్థాలను కలిపింది. ఇక ఆ పెరుగన్నం తిన్నటువంటి ముగ్గురు ఆ పిల్లలు సాయికృష్ణ 12 సంవత్సరాల సాయికృష్ణ, 10 సంవత్సరాల మధుప్రియ, గౌతమ్ 8 సంవత్సరాలు. ఈ ముగ్గురు ఆ విషం కలిగినటువంటి పెరుగన్నం తిని ప్రాణాలు కోల్పోయారు. ఇక భార్య కూడా ఆ పెరుగన్నం తిని కొద్దిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను భర్త చెన్నయ్య ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడటం జరిగింది. ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు తల్లి కారణమని తెలిసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రత్నకుమార్, మరి రజిత భర్త చెన్నయ్య ఏమంటున్నారు? అయితే వాస్తవానికి ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భర్త చెన్నయ్య భార్య రజిత మీదే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకున్నటువంటి గతంలో ఆమె చేసినటువంటి పనులకు సంబంధించి ఆమెకున్నటువంటి వివాహేతర సంబంధాల పూర్తి వివరాలన్నింటినీ కూడా భర్త చెన్నయ్య ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నటువంటి పోలీసులకు వర్ణించారు.
ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ సమాచారం మొత్తం పోలీసులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఫోన్లను సీజ్ చేసి అసలు ఈమె ఇటీవల కాలంలో ఎవరెవరితో మాట్లాడింది, ఎవరిని కలిసింది, ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చినటువంటి అన్ని అంశాలను ఆరా తీసిన తర్వాత అనుకున్నటువంటి పాడుబుద్ధి, ఆమె చేసినటువంటి దురాలోచన అప్పుడు బయటకు వచ్చింది. ఆ తర్వాత పోలీసులు మరింత దర్యాప్తు చేసి ఆమెనే నిందితురాలుగా చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎలాగైనా సరే తమ ముగ్గురు పిల్లలను పక్కన పెట్టుకున్నటువంటి ఆ భార్య రజితకు కఠిన శిక్ష పడాలని ప్రస్తుతం భర్త చెన్నయ్య కోరుతున్నట్టు తెలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.